హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా మంచి వీడియో తెచ్చాను. ఏంటంటే సరదాగా మన వీడియోస్ అయితే మాట్లాడుకుందాం, అంటే మన గురించి మాట్లాడుకుందాం. చాలా ఆడియన్స్ అయితే మన గురించి చెప్పండి అని అడుగుతున్నారు. వ్లాగ్ లో మీరు చూసే ఉంటారు, మన విలేజ్ ఎలా ఉందో డిఫరెంట్ అని మీరు అడుగుతూ ఉంటారనమాట. కామెంట్ ద్వారా చాలా ఆడియన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటిది సరదాగా మాట్లాడుకుంటే ఏమవుతుంది, మీరు అట్లా అడుగుతున్నారనమాట. సో సరదాగా ఏంటంటే వీడియోలో అండ్ మనం ఇప్పుడు మన లైఫ్ గురించి అయితే ఇందులో అయితే చెప్పలేము కదా. సో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అనమాట. దీని గురించి మనం టెక్ కి సంబంధించింది మాట్లాడాలి కదా. సో మనం సరదాగా మాట్లాడుకున్నాలంటే ఎక్కడ మాట్లాడుకున్నాలని, వ్లాగ్ ఛానల్లో మాట్లాడుకున్నాలి. సో అక్కడ మనం సరదాగా మాట్లాడుకుందాం. ఎవరన్నా కామెంట్ చేస్తే అక్కడ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో, అట్లా అన్నమాట. సరదాగా మాట్లాడుకున్నాలంటే కంప్లీట్లీ అక్కడనే మాట్లాడుకున్నాలి. అండ్ ఈ రోజు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అండ్ యూట్యూబ్ టిప్స్ కానీ లైక్ ఏదైనా కానీ సరదాగా మాట్లాడుకుందాం. ఇది అనమాట ఈరోజు. సరదాగా ఆడియన్స్ అయితే ఎంగేజ్ అవుతున్నారు మన ఛానల్లో అయితే. సో ఆబ్వియస్లీ మన యాంకరింగ్ కానీ లైక్ ఏదైనా కానీ ఆడియన్స్కు మనకు నచ్చుతుంది అనిపిస్తుంది. అలా అనేసి మన ఛానల్లో చాలా ఆడియన్స్ అయితే ఫాలో అవుతున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైక్స్ అండ్ కామెంట్ చేస్తున్నారు, చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సరదాగా మాట్లాడుకుందాం. ఏంటిదంటే గాయస్, ఇక్కడ సరదాగా ఏమిటంటే గాయస్, ఇక్కడ నేను రెగ్యులర్ వీడియోస్ అయితే తీస్తాను. ఒకటైతే టైం దొరికినప్పుడు వ్లాగింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట వీడియోస్ సరదాగా. అదేనండి. సో సరదాగా ఇంకొక విషయం ఏంటంటే చాలా టైం దొరకదు నాకైతే. సో కంప్లీట్లీ నేనైతే ఏం చేస్తానంటే నైట్ నుండి అండ్ 11 to 1 ఆ మధ్యలో వీడియోస్ రికార్డ్ చేస్తానండి, షూట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి. చాలా కష్టం అండి ఎడిట్ చేయాలా. ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలా. సో చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే టైం ఎంత పడుతుంది, అది 4 hours పడుతుంది. వైఫై అయితే చాలా స్లోగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పవర్ ఉంటుంది, ఈ విలేజ్లో పవర్ ఉంటుంది. మళ్ళీ ఈ వర్షాకాలం ఇప్పుడు, సో పవర్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. నా గురించి సరదాగా ఏం లేదండి. జస్ట్ నేనేం చేస్తా అంటే నైట్ వచ్చిన తర్వాత 11 to 1 మధ్యలో ఈ 2 hours నేను వర్క్ చేసుకుంటాను. ఈ 2 hours వర్క్ చేసుకోకుంటే, ఇన్ కేస్ నేను 2 hours వర్క్ చేసుకోకుంటే మార్నింగ్ లేచి నేను ఏం చేస్తా అంటే వీడియో తీయలేదు, ఇక ఏం చేయాలి అని చేస్తా అంటే కామెంట్ చూస్తాను. కామెంట్ చూసిన తర్వాత ఏం చేస్తా అంటే ఇక ఎవరి కామెంట్ పైన వీడియో తీయాలి అలా థింక్ చేస్తాను అనమాట. నేను ఎవరి కామెంట్ పైన వీడియో తీయాలి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం మీరు కామెంట్ చేశారనుకోండి, సో కామెంట్ నేను రీడ్ చేస్తాను అనమాట. కామెంట్ని రీడ్ చేసిన తర్వాత సో ఆ కామెంట్ పైన సో అండ్ థింక్ చేస్తా ఏ వీడియో తీయాలి, ఏ వీడియో తీస్తే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. అఫ్కోర్స్ ఇలా అన్నమాట. ఆడియన్స్ ఎంగేజ్ కావాలంటే ఏం చేయాలండి, సో ఒకటి తమ్నెయిల్ బాగా పెట్టాలి. తమ్నెయిల్ అంటే డిఫరెంట్ పెట్టాలండి. ఇప్పుడు చూడండి, షాకింగ్లా పెట్టాలన్నమాట. మీరు చూడండి, మీరు కూడా ట్రై చేయండి. షాకింగ్లా పెడితే ఏమవుతాయంటే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు మన ఛానల్లో, లేకపోతే ఎంగేజ్ కారండి. మీరు సరదాగా డిఫరెంట్గా నార్మల్ పెట్టేయండి, తమ్నెయిల్ ఎంగేజ్ అవుతారండి. సో ఎంగేజ్ గారు అలా అన్నమాట. డిఫరెంట్గా పెట్టిన తర్వాత ఆడియన్స్కు దాంట్లో గురించి కొద్దిగా ఉండాలన్నమాట. తమ్నెయిల్ ఎలా పెట్టారో అలాగే ఉండాలన్నమాట, వీడియోలో కూడా అలాగే ఉండాలి. అండ్ మీకు సేమ్ టు సేమ్ లేకపోతే యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంటుంది, అలా కూడా ఉంటుంది. చూడండి, మీరు ట్రై చేయండి. లేకపోతే మీరు నేను తమ్నెయిల్ ఇలా పెట్టాను అండ్ వీడియోలో వేరే రకం మాట్లాడాను అలా మాట్లాడకండి. ఎందుకోసం అంటే స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఛానల్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా ట్రై చేయకండి. అండ్ తమ్నెయిల్లో ఎలా పెట్టాలంటే ఇందులో వ్యూస్ బాగానే వచ్చాయి అని ఇలా పెట్టాలన్నమాట. ఈ వీడియోకు బాగానే వచ్చాయి, వ్యూస్ బాగానే వచ్చాయి, ఇలా తమ్నెయిల్ పెట్టండి. షాకింగ్ తమ్నెయిల్ అనమాట. సో ఇది అన్నమాట. అండ్ సరదాగా ఏంటంటే అండ్ మాకు ఒక షాప్ ఉంది, షాప్కి నేను డైలీ వెళ్తాను అనమాట. అలా అనమాట, వేరే ఏం లేదనమాట. సరదాగా మనం వ్లాగింగ్ ఛానల్లో మాట్లాడుకుందాం. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అన్నమాట. వ్లాగింగ్ ఛానల్ అయితే మా హోమ్ అయితే చూస్తారనుకుంటే చిన్న హోమ్ ఉందన్నమాట, పెద్దగా హోమ్ లేదు. నేను పెద్ద యూట్యూబర్ గాను, నేను అందులో సంపాదించలే డబ్బులు. సో జస్ట్ నేను ఆడియన్స్ ఎంగేజ్ కావాలి మన వీడియోలో అనేసి నేను జస్ట్ వీడియో తీస్తాను అనమాట. సో నాకు తెలిసింది చెప్తాం అనమాట. సో నేను కూడా కష్టపడ్డాను మీలాగే. ఎలా అంటే చూడండి, మీరు నేను 2022 అనుకుంటా ఛానల్ పెట్టాను. అప్పుడు నాకు తెలిసింది యూట్యూబ్లో పనిచేయాలని. సో యూట్యూబ్లో పనిచేయాలనేది నాకు తెలిసింది కాబట్టి కొందరు నేను ఫ్రెండ్స్ వీడియోస్ తీసేవాళ్ళు. సో వాళ్ళకి చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్లో వస్తే కదా డబ్బులు వస్తాయనేసి నాకు తెలిసింది కాబట్టి నేను యూట్యూబ్లో వచ్చాను అనమాట. సో అప్పటి నుండి అండ్ ఒక ఛానల్ పెట్టాను, చాలా ఛానల్ పెట్టానండి, ఫెయిల్ అయిపోయింది. ఇది ఒకటి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నాకు తెలిసింది కాబట్టి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ పెట్టాను. సరదాగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ లైక్ ఒక అన్బాక్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అన్బాక్సింగ్ ఫస్ట్ వీడియో చూడండి మీరు. నా ఫస్ట్ వీడియో ఏముంటుందండి, అన్బాక్సింగ్ ఉంటుంది. ఏది చిన్న ఒక 300-400 మైక్ అనేది అన్బాక్సింగ్ ఉంటుంది. ఆ వీడియో ఉంటుంది చూడండి. సో అందులో మనకు అప్పుడు ఫస్ట్ వీడియో అండి ఎలా ఉంటాయంటే వణుకుతా ఉంటే మాట్లాడతాను అనమాట. బయట అక్కడ అవుట్ సైడ్లో నేను వీడియో తీశాను, వణుకుతూ మాట్లాడాను అనమాట. సో అట్లా డిఫరెంట్ మాట్లాడినా కాబట్టి అప్పుడు నాకు వేరే ఉండేయండి, భయం ఉండే, ఏదో ఎవరేమన్నా అనుకుంటారేమో ఇలా
అలా ఏమనుకుంటారు వేరే వాళ్ళు ఇట్లా మాకు ఇప్పుడు చూడండి నేను ఒక వీడియో తీస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ కోసం బయట అవుట్ సైడ్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడేం చేస్తుడు వీడేం అంటే ఇక్కడ ఏముండదండి ఇక్కడ ఎవరు వీడియో తీయరు ఇలా. సో ఇప్పుడు చూడండి మీరు హైదరాబాద్ సైడ్లో చూడండి మన సిటీ పట్నం స్టైల్లో చూడండి పట్నం సైడ్ చూడండి అండ్ వీడియోస్ చాలా తీస్తారు వాళ్ళకి ఏమనుకోరు అంటే కామన్ అయిపోయి రొటీన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఒక వీడియో తీసిన అనుకోండి బయట అవుట్ సైడ్లో వాళ్ళు ఏమంటారంటే సో వీడు ఏం చేస్తుర్రా బాబు రోజు రోజుకి అని సో డిఫరెంట్గా చూస్తారనమాట. అలా అనేసి కొద్దిగా ఏమొస్తాయంటే వన్కు వస్తుంది అంటే వీళ్ళు ఏమంటారు అనేది వన్కు వస్తుంది అలా అనమాట. సో నేనేం చేస్తా అంటే అవుట్ సైడ్ వీడియోస్ తీసేది ఉంటే నేను బ్లాగింగ్ వీడియో తీసేది ఉంటే అవుట్ సైడ్ అంటే విలేజ్ అంటే సిటీలో తీస్తాను అనమాట. ఎక్కడైనా లైక్ ఎవరు లేని ప్రదేశంలో అండ్ ఎవరు లేని చోట నేను అక్కడ వెళ్ళి వీడియో తీస్తాను అనమాట. సో అలా అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం. సో అట్లా అండ్ ఇక్కడ నేను సో ఈ ఒక రూమ్ అన్నమాట చిన్న రూమ్ ఉంది. ఆ చిన్న రూమ్లో నేను షూటింగ్ తీసేసుకుంటాను అనమాట. సింప్లీ మన ఆడియన్స్ ఎంగేజ్ కావాలో మన సబ్స్క్రైబర్స్ మనకు సో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి థ్యాంక్ యూ అనమాట. సో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తున్నా. అండ్ మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు చూడండి 9K ప్లస్ ఉన్నారండి అండ్ 10K దగ్గర ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైవ్ స్ట్రీమ్ పెట్టేద్దాం. ఈ ఆడియన్స్కి మన సబ్స్క్రైబర్స్కి లైవ్ స్ట్రీమ్ పెట్టేద్దాం. లైవ్ స్ట్రీమ్ పెట్టేసిన తర్వాత కొంత ఆడియన్స్ మన దాంట్లో అండ్ లైవ్ మాట్లాడుకుందాం అనమాట. సో మనం కామెంట్ చేస్తా ఉంటే ఫీల్ వేరే ఉంటుందండి. కామెంట్ చదువుతూ ఉంటే చాలా పెద్ద మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే కామెంట్ చేస్తారు కంటే వాచ్ టైం వస్తలేదు వ్యూస్ వస్తలేవు నాకు కూడా చాలా బాధ ఉండేయండి. ఇది ఏంటి అబ్బా రీసెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో ఏంటిది వాచ్ టైం వస్తలేదు వ్యూస్ వస్తలేవు ఏం చేయలేబా తలబద్దలు కొట్టుకుంటుంటే వ్యూస్ రాకేసినాయి అని. సో రీసెర్చ్ చేయంగా ఏం చేస్తుంటే అంటే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాయి. ఒక్క వీడియో నాకు ఏమైందంటే సక్సెస్ వచ్చింది 4K వ్యూస్ వచ్చేసినాయి. 4K వ్యూస్ వచ్చి నైట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మార్నింగ్ చూసేవరకు అంటే 4K వ్యూస్ వచ్చేసినాయి. ఇదేంటిది అనేసి చూసేసిన అమ్మ మంచిగా వ్యూస్ వచ్చేసినాయి అని చేసిన అంటే అప్పటి నుండి కంటిన్యూ చేసిన అనమాట. సో నాకు కూడా వ్యూస్ రాకుంటే బాధ పడుతుంది అంటే డిఫికల్ట్గా ఆలోచిస్తుంటాయి అన్నమాట. సో వ్యూస్ రాస్తలే ఏం చేద్దాం కొని వదిలేగా అలా వదిలేస్తుంటాయి అనమాట. సో అట్లా ట్రై చేస్తూ ఒక రోజు ఏమైందంటే నైట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటిదంటే వైటిస్ట్లో సో ఓపెన్ చేయొద్దు లైక్ అదొక తమిళ అనుకుంటా చూడండి మీరు నేను కూడా చూడలేదు అన్ని జ్ఞాపకం లేదు అండ్ తమిళ అదే పెట్టా అనిపిస్తుంది. ఆ వీడియో నేను నైట్లో అప్లోడ్ చేశాను. మార్నింగ్ చూసేవారు అంటే 4K వ్యూస్ వచ్చేసినాయి. 4K వ్యూస్ రాగానే అది మంచిగా నాకు సక్సెస్ అయింది కాబట్టి అప్పటి నుండి సో మళ్ళీగా కొద్దిగా డౌన్ అయిపోయింది అండ్ మళ్ళీ కొద్దిగా పెరుగుతా వచ్చేసింది అనమాట. మంచిగా వ్యూస్ అయితే వచ్చేసినాయి. సో అలా వచ్చినాయి కాబట్టి మానిటైజ్ అయితే తొందర అయిపోయింది అండ్ అప్పటి నుండి నేను సో రెవెన్యూ గురించి వీడియో సపరేట్ చేస్తానండి. ఆ రెవెన్యూ గురించి మీరు కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియో చేస్తాను అనమాట. సపరేట్ వీడియో చేస్తాను రెవెన్యూ ఎంత సంపాదించాను ఈ వీడియో అని మాట్లాడుకుందాం దాని గురించి అయితే. సో సరదాగా ఈ వీడియోలో కొంచెం టిప్స్ అయితే చెప్పాను నా గురించి అయితే. సో ఇంకా కొన్ని టిప్స్ కావాలంటే అండ్ వ్లాగింగ్ ఛానల్లో చెప్తాను అక్కడ మీరు ఫాలో అవ్వండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఓయి సన్నీ వ్లాగ్స్ అనమాట మనకు ఛానల్ ఉన్నది 4 ఛానల్స్ అన్ని ఓయి సన్నీ వ్లాగ్స్ ఒకటి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఒకటి అండ్ ఓయి సన్నీ డే ఒకటి అండ్ శ్రీను ఎక్స్పెరిమెంట్ ఒక ఛానల్ ఉంది. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నా మన శ్రీను ఎక్స్పెరిమెంట్ వీడియోలో అండ్ శ్రీను ఎక్స్పెరిమెంట్ ఛానల్లో దాంట్లో మీరు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలో నేను అందులో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ కొద్దిగా టైం అయితే పడుతుంది. కొన్ని మెంబర్స్ అయితే కావాలి నేను సింగిల్గా అయితే చేయలేను ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే. సో కొన్ని టీం అయితే కావాలి కాబట్టి నేను టీం అయితే రీసెర్చ్ చేస్తున్నా మంచి టీం అయితే కావాలి కాబట్టి రీసెర్చ్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే ఈ రోజు ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. సో రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ బాయ్.